హలో ఫ్రెండ్స్ 2026లో చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఒక్క సినిమా దాదాపు 500 నుంచి 1000 కోట్లు కొట్టే సినిమాలు అనమాట. అవేంటో చూద్దాం. ముందైతే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 రాజాసాబ్. జాన్ నైన్త్న డార్లింగ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అసలు 2025లో మన ప్రభాస్ గారి నుంచి ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకపోవడంతో మన టీఎఫ్ఐకి చాలా ప్రాబ్లం వచ్చింది. కనీసం ఒక్క 500 కోట్లు కూడా కొట్టే మూవీ అయితే రాలేదు. తమిళ్ నుంచి కూలీ మూవీ అయితే కొట్టింది 500 కోట్లు. అండ్ 2026లో మన డార్లింగ్ మూవీతో మంచి కలెక్షన్స్ చూస్తాం అనమాట. నెంబర్ 2 మన శంకర్ వరప్రసాద్ గారు. మోస్ట్ అవైటెడ్ ఫిలిం పండక్కి అయితే 3 సాంగ్స్ రిలీజ్ చేశారు. చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. అనిల్ రావిపూడి గారికి కూడా ఒక్క ఫ్లాప్ లేదు. అలాగే మన బాస్కి కూడా హిట్ కావాలి కాబట్టి చూడాలి మూవీ ఎలా ఉంటుందో మరి. నెంబర్ 3 తలపతి 69th మూవీ జననాయగన్. తలపతి లాస్ట్ మూవీ కాబట్టి వరల్డ్ వైడ్గా ఒక మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూడొచ్చు మనమైతే. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఇది భగవంత్ కేసరి రీమేక్ అంటున్నారు, కానీ కాదు. ఈ విషయం మనకి డైరెక్టర్ గారే చెప్పారు. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో. నెంబర్ 4 ఎన్టీఆర్ నీల్ మూవీ. అసలు ఈ మూవీకి చాలా హైప్ ఉంది. మూవీ దాదాపు నాకు తెలిసి నా ప్రిడిక్షన్ ప్రకారం ఒక 800 నుంచి 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 గోస్ టు పుష్పరాజ్. అట్లీ అండ్ అల్లు అర్జున్ కలిసి మనం ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మూవీ అయితే తీయబోతున్నారు. అసలు ఒక పోస్టర్ లేదు, ఒక అప్డేట్ లేదు, ఇంకా మూవీకి టైటిల్ కూడా పెట్టలేదు. అట్లాంటిది ఓటీటీ రైట్స్ చూసుకుంటే 600 కోట్లకి నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుందనమాట. ఈ మూవీ రిలీజ్ అయ్యాక చెప్తున్నా పక్కాగా 2000 కోట్లు వస్తాయి, అసలు తగ్గవు. ఇయర్ ఎండింగ్ కల్లా మూవీ అయితే పక్కా రిలీజ్ చేస్తారు అట్లీ గారు. నెంబర్ 6 డార్లింగ్ ఫౌజీ మూవీ. ఎప్పుడు రిలీజ్ అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా మనం చూడొచ్చు మూవీ అయితే. హను గారు అనౌన్స్ చేశారనమాట. ప్రస్తుతానికి సాంగ్స్ షూటింగ్ అవుతున్నాయి. ఇంకా క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. నెంబర్ 7 రామాయణ్. అసలు ఈ సినిమాకి 4000 కోట్లు బడ్జెట్ అయితే పెట్టారు. రణబీర్ అండ్ యష్ కలిసి తీస్తున్నారు మూవీ, కానీ 4000 కోట్లు పెడుతున్నారు. పార్ట్ 1 వచ్చేసి దివాళీకి రిలీజ్ ఉంటుంది. అండ్ పార్ట్ 2 2027కి అయితే రిలీజ్ అవుతుంది. నెంబర్ 8 మోస్ట్ హైప్డ్ ఫిలిం పెద్ది మూవీ. అసలు గ్లిమ్స్ కానివ్వండి, ఆ చిక్రీపాట కానివ్వండి, వేరే లెవెల్ అయితే బజ్ క్రియేట్ చేశాయి. ఒక్క పాటతోనే చాలా హైప్ క్రియేట్ చేశారు మన బుచ్చిబాబు గారు. అలాగే జగ్గుబాయ్ పోస్టర్ కూడా వచ్చింది. మీరు చూసారా? చూస్తే నాకు కామెంట్ చేయండి. నెంబర్ 9 యష్ టాక్సిక్ మూవీ. మార్చ్లో అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ 3 హీరోయిన్ల పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు మూవీ టీం అయితే. చూడండి మరి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇయర్లో యష్ మనకి స్క్రీన్ మీద 2 టైమ్స్ కనబడతాడు. 1 రామాయణ్ అండ్ 2 టాక్సిక్. నెంబర్ 10 ఉస్తాద్ భగత్ సింగ్. మార్చ్లో రిలీజ్ అవుతుంది మూవీ అయితే. టీజర్ కూడా చాలా బాగుంది. దేఖ్లెంగే సాలా సాంగ్ చాలా హైప్ క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీ సాంగ్స్ అండ్ టీజర్ చూస్తుంటే నాకు కొంచెం గబ్బర్ సింగ్ వైబ్స్ అయితే వచ్చాయి. మరి చూడాలి మూవీ రిలీజ్ అయ్యాక. అండ్ ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.